తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూనివర్సిటీకి చెందిన చెంగయ్య అనే ప్రొఫెసర్ క్లాస్లో అన్యమత ప్రచారం చేస్తూ విద్యార్థులను బెదిరిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ వ్యవహారానికి సంబంధించిన ఓ ఆడియో వైరల్ గా మారటంతో రంగంలోకి దిగిన బజరంగ్ దళ్ సభ్యులు సోమవారం సాయంత్రం ఎస్వియు ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ హెడ్ చెంగయ్యపై వీసీకి ఫిర్యాదు చేశారు. అయితే క్లాస్లో అన్యమత ప్రచారం చేయటమే కాకుండా విద్యార్థులను బెదిరిస్తున్నాడని బజరంగ్ దళ్ కార్యకర్తలు వీసీ అప్పారావుకు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్ చెంగయ్య ఆడియో రికార్డులను కూడా వీసీకి వినిపించారు. ఆ తర్వాత చెంగయ్య డిపార్ట్మెంట్ లోకి వెళ్లిన బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయన్ని నిలదీశారు. ఈ క్రమంలో తాను చేసిన పనిని సమర్థించుకున్న ప్రొఫెసర్ తాను ప్రచారం చేసింది విద్యార్థుల్ని సన్మార్గంలో నడపడానికి అంటూ వితండవాదానికి దిగారు. ఒకప్పుడు స్టూడెంట్స్ తో కూడా ఆయన మంచి మార్గంలో కొట్టండి సార్ దండం పడుతున్నా. నా బ్రతుకును మార్చిన వాళ్ళు లేరు. అర్థమైందా? నేను చదువుకుంటున్నాను. నా వ్యక్తిగత క్రీస్తుకు దాసుడు ఎలా అయ్యాడో సజీవ సాక్ష్యం. చూడండి, నా దేశం నా మతం నా దేవుడు ఉన్నాడు. నా దేశం నా మతం నా దేవుడు గాంధీవాది హీరో ప్రముఖ రాజకీయ నాయకుడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ క్రీస్తుకు దాసుడు ఎలా అయ్యాడో సజీవ సాక్ష్యం. చూసారా? వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీలో ఇది కాన్స్టిట్యూషనల్ లా ఉండేటువంటిది. బ్రతుకును మార్చడానికి ఎవరికి మార్పు లేనప్పుడు ఏం చేసుకోవాలి చెప్పండి. యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీ చెప్పండి. సిగరెట్ తాగుతున్నాను, నేను బీర్ తాగుతున్నాను, అమ్మాయి దగ్గర చేసుకుంటున్నా. నా రెండు చేతులతో వినాయకుని విగ్రహాన్ని సూలూరుపేట బస్ స్టాండ్ లో సూలూరుపేట సంగాలమ్మ చెరువులో మట్టి భుజాల మీద అన్యమత ప్రచారం పుస్తకం ఏం చేయాలి? మీరే వచ్చండి. వచ్చింది.
నేనైతే వినలేదు. జరుగుతుంది. మేము కొద్దిగా సందర్భం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము వెయిట్ చేయడం జరిగింది. బట్ ఇది ముదిరిపోతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ మనకు సానుకూలంగా ఉంటే వాళ్ళని తోలు వచ్చేస్తాము, చర్మం పెరికేస్తాము, కొడతాము అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. ప్లస్ మన దీంట్లో ఇలా జరగడం అనేది చాలా బాధాకరం సార్. ఒకవేళ అలా ఆయనకి ఆ ఉద్దేశం ఉంది అలా జరగాలంటే ఆయన చర్చిలో పాస్టర్గా అయినా జాయిన్ అయిపోవాలి, కానీ మన దీంట్లో అలా ఉండడం కరెక్ట్ కాదు సార్. కంప్లైంట్ ఇచ్చింది, ఆమె రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వమన్నారు వాళ్ళ కొలీగే. ఆయన కూడా ఏదో అన్నట్టు మీటింగ్లో ఫ్యాకల్టీ మీ దృష్టికి తెచ్చారంటే ఎంత డెప్త్లో ఉందో మీరు రిటర్న్ కంప్లైంట్. మనకి యూనివర్సిటీలో క్యాష్ కమిటీ ఉంది, కమిటీ ఫర్ సెక్షన్లో రాసి మినిట్స్ కూడా కాదు సార్, 15 మినిట్స్ పూర్తిగా ఆయన టైం ప్రతి ఒక్కటి వృధా కానివ్వకుండా దీని గురించి ఆయన మాట్లాడడం జరుగుతాం. ఇంకా ఫర్దర్గా ఇంకా ఎటువంటి ఉండకూడదు సార్. ఎవరు కూడా చేసేది తను చేయిందని కూడా తనకి మీరు ఏ రకమైన శిక్ష అదే కష్టంగా ఉండాలి సార్. ప్రొసీజర్ మీకు అవసరం రెండో రికార్డు పెట్టారు. తోలు తీస్తాను. ఆల్రెడీ కంప్లైంట్ వచ్చింది, రిటర్న్ ఇవ్వమన్నా. సో డెఫినెట్గా చేస్తాం. మేమంటుంది ఇక్కడ పిలిపించారంటే మేము మేము చేస్తాం, విల్ డూ యాజ్ పర్ అవర్ ప్రొసీజర్. బట్ చేసిందే ప్లీజ్ గివ్ ఎ రిప్రజెంటేషన్. మీరు ఒకసారి పిలిపించి మాట్లాడతాను, నేను పిలిపించి లాడ్స్ పేరు వదిలేండి, మేము పిలిపించి మాట్లాడతాం. కింద పెట్టుకున్నామా? బెదిరిస్తాడు, చర్మం మొలిచేస్తాను, తోలు బెరికేస్తాను, మిమ్మల్ని చంపేస్తాం, ఎంత దూరకైనా దాడికి చేస్తాం. రుచి చూడాలని ఉంటే ఇలాంటి తరచుగా ఆయన అయితే ప్రవర్తించాలంటే మేము రుచి చేపిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. చేస్తున్న ఫ్యాకల్టీ పైన వెంటనే అన్యమత ప్రచారం చేస్తున్న ఫ్యాకల్టీ పైన వెంటనే జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అన్యమత ప్రచారం చేస్తున్న ఫ్యాకల్టీ పైన వెంటనే ప్రచారం చేస్తున్న ఫ్యాకల్టీ పైన వెంటనే అన్యమత ప్రచారం చేస్తున్న ఫ్యాకల్టీ పైన వెంటనే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.